హలో, నేను మిస్ఎస్ రావు. కేంద్ర ప్రభుత్వంలో విచిత్రమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఒకటి చెప్తూ ఉంటే, వాణిజ్య శాఖ మంత్రి మరొకటి చెప్తున్నారు రష్యా ఆయిల్ విషయంలో. పీయూష్ గోయల్ గారు, అది విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు చెప్తారు, రష్యా నుంచి ఆయిల్ భారతదేశం దిగుమతి చేసుకుంటుందా లేదా అనేది అని చెప్పి ఆయన అంటుంటే, జయశంకర్ గారు ఏమంటున్నారంటే, వాణిజ్య శాఖ మంత్రి ఉన్నటువంటి పీయూష్ గోయల్ గారు చెప్తారు, రష్యా నుంచి భారతదేశం ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేసిందా లేదా అనేది అని జయశంకర్ గారు చెప్తున్నారు. సో ఎవరికి వాళ్ళే ఇద్దరు కేంద్ర మంత్రులు తప్పించుకుంటూ ఉన్నారు మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు. రష్యా భారతదేశం మధ్య బలమైనటువంటి సంబంధం సుదీర్ఘ కాలం నుంచి ఉంది. కానీ ఇప్పుడు అమెరికా పెట్టినటువంటి ఆంక్షల కారణంగా రష్యాతోటి తెగదింపులు చేసుకుంటున్నారు అనేటువంటి ఒక ఒపీనియన్ కలుగుతుంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయట్లేదు, బదులుగా వెనిజువేలా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంది భారతదేశం అనేటువంటిది వినిపిస్తుంది. రష్యా ఆయిల్ కంటే వెనిజులా ఆయిల్ ఏమి తక్కువ రేటుకి ఇవ్వట్లేదు, పైగా ఎక్కువ పడుతుంది అనేటువంటిది అంతర్జాతీయ ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు. ఎలా అంటే, రష్యా నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకోవడం అనేది డిస్టెన్స్ తక్కువ, కాబట్టి ప్రయాణ ఛార్జీలు, రవాణా ఛార్జీలు తక్కువ పడతాయి. వెనిజువేలా నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకోవాలంటే రవాణా ఛార్జీలు ఎక్కువ పడతాయి. కాబట్టి రష్యా ఆయిల్ కంటే వెనిజువేలా ఆయిల్ ఎక్కువ రేటు, ఎక్కువ ధర పడే అవకాశం ఉంది. కాబట్టి భారం భారతదేశం మీద పడుతుంది. అయినప్పటికీ అమెరికాకి తలొగ్గి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడాన్ని భారతదేశం ఆపేసింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అయితే అమెరికా పరిస్థితి ఏంటంటే, వాణిజ్యపరమైన డీల్ భారతదేశం అమెరికా మధ్య కుదిరింది. 50% ఉన్నటువంటి ప్రతీకార సుంకాలని 18% తగ్గించాము అని అమెరికా చెప్తుంది. కాదు, వ్యవసాయ ఉత్పత్తులు, పాడి ఉత్పత్తులకి బార్లాగా డోర్లు తెలిసేశారు అమెరికాకి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి రైతులకి నష్టం చేకూర్చబోతుంది భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో. కాబట్టి రైతుల కోసం మేము బంద్కు పిలుపునిస్తున్నాం, భారత్ బంద్కి అని చెప్పి 12వ తారీఖున కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు, అలాగే రైతు సంఘాలు, రైతులు మొత్తం బంద్కు పిలుపునిస్తూ ఉన్నారు. ఒకవేళ అమెరికాకు సంబంధించినటువంటి ఉత్పత్తులు భారతదేశంలో దిగుమతి అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు భారీగా నష్టపోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి వస్తుంది అమెరికాలో. అంతేకాదు, నాణ్యమైనటువంటి ఉత్పత్తిని తయారు చేస్తూ ఉంది. దాంతో క్వాలిటీ పరంగా కానీ, దిగుమతి విషయంలో కానీ, ఖర్చుల విషయంలో కానీ భారత రైతులు పోటీ పడలేరు. ఈ కారణం చేత అమెరికా దిగుమతి చేసేటువంటి వస్తువులతోటి కాంపిటేటివ్గా భారత రైతులు అందించలేరు. అంటే అక్కడ ఒక వస్తువులు తక్కువగా వస్తాయి దిగుమతి అయితే కనుక, వినియోగదారులకు మంచిదే. కానీ భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు మాత్రం నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ డీలు, భారత్ అమెరికా మధ్య జరిగినటువంటి వాణిజ్య డీల్ ఏదైతే ఉందో అది రైతులకు నష్టం అని చెప్పి విపక్షాలు చెప్తున్నాయి, రైతు సంఘాలు భావిస్తూ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒకవేళ రష్యా నుంచి కనుక ఆయిల్ని కొనుగోలు చేస్తున్నట్టు ఆధారాలు కనుక లభిస్తే మళ్ళీ ప్రతీకార సుంకాలను మేము పెంచుతాము, 25% ప్రతీకార సుంకాలు ఉంటాయని చెప్పి హెచ్చరించింది అమెరికా తాజాగా భారతదేశాన్ని. ఇప్పుడు 50% ఉన్నటువంటి ప్రతీకార సుంకాలను 18% ఎందుకు తగ్గించాము అని అంటే, రష్యా నుంచి ఆయిల్ని భారతదేశం కొనుగోలు చేయడం ఆపేసింది, అందుకే తగ్గించాము అని చెప్పి చెప్తూ ఈ డీల్కి సంబంధించినటువంటి ఒక ఫ్రేమ్వర్క్ని విడుదల చేశాయి రెండు దేశాలు. దానికి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ని ఆల్రెడీ గత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఒక వార్నింగ్ ఇచ్చింది అమెరికా భారతదేశానికి, నరేంద్ర మోడీ గారు. రష్యా నుంచి కనుక ఆయిల్ కొనుగోలు చేసినట్టు ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రతీకార సుంకాలు మరొక 25% పెంచుతామని చెప్పి హెచ్చరించింది. దీన్ని బట్టి భారతదేశానికి నష్టమా, వాణిజ్య డీలు లాభమా అనేది ఒక కంక్లూజన్ రావచ్చు. ఎందుకనంటే, కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు కానీ ఏం చెప్తున్నాయి, ఎప్స్టీన్ ఫైల్స్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆదాని మీద కేసు ఉంది అమెరికాలో. ఈ కారణం చేత అమెరికా బ్లాక్మెయిల్ చేసి భారతదేశాన్ని, భారత ప్రధానమంత్రిని డీల్ కుదుర్చుకుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విపక్షాలు చెప్తున్నాయి.
45 లక్షల కోట్ల విలువైనటువంటి ఉత్పత్తులను అమెరికా నుంచి భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. ప్రతిగా భారతదేశానికి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అని అంటే 27,000 కోట్లు మాత్రమే అని చెప్పి ప్రాథమికంగా అంతర్జాతీయ ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఈ కారణం చేత భారీగా భారతదేశానికి నష్టం వచ్చే అవకాశం ఉంది. భారతదేశాన్ని ఒక పెద్ద మార్కెట్ కింద అమెరికా చూస్తూ ఉంది. అక్కడ తయారు చేసినట్టు ఉత్పత్తుల్ని భారతదేశంలో అమ్ముకోవడానికి మార్గాన్ని సుగమం చేసుకుంది. ఈ డీల్ కారణంగా ఎలాంటి బెనిఫిట్ భారతదేశానికి లేదు అని చెప్పి చెప్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ, అలాగే విపక్షాలు. దాంతోపాటు రైతులకు జరిగేటువంటి నష్టం వీటన్నిటిని కూడా ఎలివేట్ చేస్తుంది. దీని అందరికీ కారణం ఏంటి అని అంటే ట్రంప్. ఈ డీల్ గురించి ట్రంప్ ఫస్ట్ తన ట్రూత్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ గురించి కూడా ఆయన ట్రూత్ ఖాతాలో మొట్టమొదట ట్వీట్ చేశారు. ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాత గత కొంతకాలంగా మౌనం దాల్చాడు నరేంద్ర మోడీ గారు. అంతేకాదు పక్కనే ఉండేటువంటి చైనాతోటి, రష్యాతోటి బలమైనటువంటి సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు. యూరోపియన్ యూనియన్ తోటి వాణిజ్య డీల్ కుదుర్చుకున్నారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నారు. యూకే తోటి ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. మరి ఇన్ని కుదుర్చుకున్న తర్వాత అమెరికాతోటి బలవంతంగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే వచ్చేటువంటి సమాధానం ఏదో జరిగింది, నరేంద్ర మోడీ గారిని బెండ్ చేయడానికి ఎప్సిన్ ఫైల్స్ను ఉపయోగించుకున్నారు అనేది మాత్రం సర్వత్రా వినిపిస్తుంది. ఆ కారణం చేతనే డీల్ కుదుర్చుకున్నారండి. లేదంటే యూరోపియన్ యూనియన్ తోటి ఫ్రేడ్ డీల్ కుదుర్చుకున్న తర్వాత డీల్స్ ఆఫ్ ఆల్, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి ప్రకటించిన తర్వాత నరేంద్ర మోడీ గారు 2 రోజుల తర్వాతనే ఇమీడియట్గా అమెరికా డీల్ కుదిరింది అని అంటే దీని వెనుక అమెరికాకు సంబంధించినటువంటి ప్రెజర్స్ ఉన్నాయి అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే విషయాన్ని దౌత్యవేత్తలు చెప్తున్నారు కొంతమంది, అలాగే ఆర్థికవేత్తలు కూడా చెప్తున్నారు. అంతేకాదు ఒకవేళ అమెరికాకి అవసరమయ్యి ఈ డీల్ కనుక కుదుర్చుకుంటే మరి వార్నింగ్ కూడా ఇచ్చింది. వార్నింగ్ ఏమిచ్చింది? మళ్ళీ కనుక మీరు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే ప్రతీకార సుంకాలు 20% ఉంటాయని చెప్పి హెచ్చరిస్తుంది. అంటే ఒకవైపు హెచ్చరిస్తూ ఇంకొక వైపు బెండ్ చేస్తూ ఈ డీల్ని అమెరికాకు అనుకూలంగా కుదుర్చుకుంది ఆ దేశం అనేది చాలా క్లియర్గా ఇప్పుడు పార్లమెంటు బయట, పార్లమెంటు లోపల కాంగ్రెస్ పార్టీ విపక్షాలు చెప్తూ ఉన్నాయి. 12వ తారీఖున భారత్ బంద్కి పిలుపు ఇవ్వటం జరిగింది. సో ఇవన్నీ కనుక చూస్తే అసలు ఈ డీల్కి సంబంధించి స్పష్టమైనటువంటి అవగాహన కేంద్ర మంత్రులకే లేదు. కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ గారికి, అలాగే వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్ గారికి, వీళ్ళిద్దరికీ స్పష్టమైనటువంటి అవగాహన లేదు. అందుకే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిణామం క్రమంలో ఏం జరుగుతుంది భారతదేశంలో? అమెరికాకి అలాగే భారతదేశానికి మధ్య జరిగినటువంటి డీల్ వెనుక ఏముంది? సో ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక వార్నింగ్, మరొక ఒప్పందాన్ని కూడా అమెరికా రద్దు చేయబోతుంది భారతదేశానికి. ఏంటంటే రఫేల్ యుద్ధ విమానాలు. రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఫ్రాన్స్ తోటి భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఫ్రాన్స్లో ఉండేటువంటి కంపెనీని అమెరికా ఓన్ చేసుకుంది. అమెరికా కంపెనీ ఓన్ చేసుకుంది. దాంతో రఫేల్ యుద్ధ విమానాలను కూడా భారతదేశానికి అందకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు అంతర్జాతీయంగా బాగా ట్రోల్ అవుతుంది. ఇది రఫేల్పై అమెరికా పట్టు. ఫ్రాన్స్ కిరీటంలో కలికితురాయిగా పేరొందినటువంటి రఫేల్ యుద్ధ విమానాల వ్యవహారం అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దీనితో 114 రఫేల్ ఫైటర్ల కొనుగోలు కోసం భారత్ చేస్తున్నటువంటి ప్రయత్నాలపై ప్రభావం పడవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఫ్రాన్స్కి చెందిన దసో ఏవియేషన్ సంస్థ రఫేల్ ఫైటర్లను అభివృద్ధి చేసింది. వీటి కీలక విభాగాలు, పరికరాలను ఫ్రాన్స్కి చెందిన ఎల్ఎంబి ఏరోస్పేస్ సంస్థ సరఫరా చేస్తుంది. తాజాగా ఎల్ఎంబి సంస్థను అమెరికాకు చెందిన లోయర్ గ్రూప్ కొనుగోలు చేసింది. అమెరికన్ రక్షణ సంస్థలన్నీ ఆ దేశ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ ఇన్ ఆర్మ్స్ రెగ్యులేషన్ పరిధిలోకి వస్తాయి. దాని ప్రకారం అమెరికా ఆంక్షలు ఉన్న దేశాలకు, ఆంక్షలు ఉన్న దేశాల నుంచి రక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేసే దేశాలకు అమెరికన్ సంస్థల నుంచి ఎలాంటి రక్షణ ఉత్పత్తులు, పరికరాలను, సాంకేతికతను అందించడానికి వీలుండదు. ఇప్పుడు ఎల్ఎంబి అమెరికన్ సంస్థ చేతుల్లోకి రావడంతో అది విడి విభాగాలు, పరికరాలు సరఫరా చేసే దసో ఏవియేషన్ కూడా
ఐటీఏఆర్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే రఫేల్ ఫైటర్లను కొనుగోలు చేయాలని చూసే దేశాలపై ప్రభావం తప్పదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఉదాహరణకు నాటో దేశమైన తుర్కీ గతంలో F-35 ఫైటర్ల ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండేది. కానీ తుర్కీ రష్యా నుంచి S-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేస్తుందని F-35 ప్రాజెక్టు నుంచి అమెరికా వెళ్ళగొట్టింది. భారత్ వద్ద ఇప్పటికే రష్యా S-400 వ్యవస్థలు ఉన్నాయి. ఆధునిక S-500 క్షిపణి రక్షణ వ్యవస్థను Su-57 5వ తరం ఫైటర్లను కూడా కొనుగోలు చేయడానికి మన దేశం ఆసక్తి చూపుతుంది. ఈ క్రమంలో అమెరికా ఎలా వ్యవహరిస్తుందన్నది తేలాల్సి ఉంది. భారత్పై ప్రభావం ఉంటుందా? భారత్ ఇప్పటికే 36 రఫేల్ ఫైటర్లను కొనుగోలు చేసింది. నావికాదళం కోసం 26 రఫేల్ ఎం ఫైటర్లకు ఆర్డర్ చేసింది. మరో 114 రఫేల్ ఫైటర్ల కొనుగోలు కోసం భారత్ గతంలోనే ఫ్రాన్స్ దసో ఏవియేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే వారం జరుగుతున్న కేంద్ర రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి భేటీలో ఆమోదించున్నారు. ఈ నెల 3వ వారంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ భారత్లో పర్యటిస్తుండటంతో తుది ఒప్పందం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఎల్ఎంబి ఏరోస్పేస్ అమెరికా ఐటీఏఆర్ పరిధిలోకి వస్తుందనేది చర్చనీయాంశమైంది. సో ఇక్కడే మెలికొంది ఏంటంటే భారతదేశం ఇప్పటికే రష్యా నుంచి S-400 కొనుగోలు చేసింది. S-500 కూడా ఆర్డర్ ఇచ్చింది. రష్యా మీద ఆంక్షలు ఉన్నాయి, అమెరికా ఆంక్షలు పెట్టింది. సో కాబట్టి ఇప్పుడు ఫ్రాన్స్లో ఉండేటువంటి ఎల్ఎంబి పరిధిలోకి వచ్చింది కాబట్టి ఫ్రాన్స్ కంపెనీ రఫేల్ తయారు చేసేది. అక్కడి నుంచి ఆంక్షలు ఉన్నటువంటి దేశాల నుంచి కొనుగోలు చేసినటువంటి దేశాలకి ఈ రఫేల్ యుద్ధ విమానాలు ఇవ్వరు. అంటే ఇప్పుడు అమెరికా దయాదాక్షిణ్యాల మీద మనకి రఫేల్ యుద్ధ విమానాలు ఆధారపడ్డాయి. మనం రష్యా నుంచి కొనుగోలు చేశాం కాబట్టి S-500కి మళ్ళీ ఆర్డర్స్ కూడా ఇచ్చాం కాబట్టి ఆంక్షలు ఉన్నటువంటి రష్యాతోటి భారతదేశం వాణిజ్య రక్షణ ఒప్పందాలు కుదుర్చుంది కాబట్టి ఫ్రాన్స్ నుంచి మనకి రఫేల్ యుద్ధ విమానాలని రాకుండా అడ్డుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తుంది. సో కాబట్టి ఎన్ని రకాల అడ్డంకులు భారతదేశానికి పెట్టాలనుకుంటుందో అమెరికా అన్ని రకాలు పెడుతుంది. ఇప్పుడు తాజాగా రఫేల్ యుద్ధ విమానాలను కూడా రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయబోతుంది అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి వైరల్ అవుతున్నటువంటి న్యూస్. మరి భారతదేశాన్ని కట్టడి చేయగలదా పూర్తి స్థాయిలో అమెరికా, లేదా ఇప్పటికే కట్టడి చేసిందా? దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.